అండ్ మీరు బాంబ్ బ్లాస్ట్ సీన్ అజయ్ దాంట్లో ఇదవుతాడు కదండి బాంబ్ బ్లాస్ట్లో, అది ఆల్రెడీ ఏమన్నా అంటే చూసే వాళ్ళకి అంటే ఆల్రెడీ ఏమైనా షూట్ చేశారా లేకపోతే అబ్రాప్ట్గా అలా చెప్పారా మీరు? ఆల్రెడీ ఏమైనా షూట్ చేసి ఎడిటింగ్లో పోయిన అలాంటిది ఏమైనా ఉందా? బాంబ్ బ్లాస్ట్ తీసారా ఏమన్నా అలా తీయలేదు కదా? లేదు, బాంబ్ బ్లాస్ట్ కూడా చూపించారండి. అంటే జస్ట్ ఇది విజువల్స్ అలా చూపించారు అంతే అంతవరకు తీస్తారు. ఎడిటింగ్లో పోయింది అయితే ఏం లేదు. హాఫ్ వేలో సీన్ హాఫ్ వేలో ఓపెన్ అవుతుంది. హాఫ్ వేలో బ్లాస్ట్ అయిపోయిందని చెప్పి న్యూస్ రీడర్ చెప్పేస్తున్నాడు. అట్లా అలాగే తీస్తారు కదా. ఓకే, అది క్లిషే అవుతుందేమో అని ఎక్కడో ఇప్పుడు లైవ్ సిచ్యుయేషన్ పెట్టి బాంబు సీజీలో బ్లాస్ట్ ఇట్స్ వెరీ టఫ్ టు పెర్ఫార్మ్. నాకైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయిన తర్వాత ఇంపార్టెంట్ నాకు. సో బ్లాస్ట్ పెద్ద ఇంపార్టెన్స్ అని అనుకోవాలి నేను. సో ఓకే, ఇంకోటి గెటప్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు యంగ్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పెద్దగా అయిన తర్వాత గెటప్కి వేరియేషన్ ఉందండి. వేరియేషన్ చూపించారు, క్లియర్గా చూపించారు. బట్ సురేష్ గారి విషయంలో అది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అంటే ఏంటి, అది మీరు కావాలని చేసిందా లేకపోతే అంటే అదే అంటే ఫ్లాష్ బ్యాక్లో కొంచెం హెయిర్ కొంచెం మారుతుందండి. మారుతుందా? వాళ్ళ ఫిజిక్స్ మరి అంత మార్చలేము, వాళ్ళ వేసిన గౌరవించారు. కొంచెం సినిమాటిక్ అడ్వాంటేజ్ మోహన్ లాల్ గారు క్లియర్గా తెలిసింది, వేరియేషన్ క్లియర్గా ఉంది. పాత సినిమాల నుంచి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు యంగ్ గెటప్ వేయాలి మనం చేయలేము పాపం. అంటే వాళ్ళని అంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ వాళ్ళకి వదిలేసా, చెప్పా యంగ్ గెటప్ ఉంది కొంచెం ఎంత తగిలితే అంత తగ్గండి సార్. అంటే ఇప్పుడు అదే అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, అంత పెద్ద క్యారెక్టర్ ఏంటిది. సో దానికి ఎంతవరకు వాళ్ళు చేయగలరో అంతవరకు పాపం చేయగలిగారు. ఐఎమ్ హ్యాపీ. అంటే లక్కీగా చిన్న వాళ్ళందరూ మొత్తం నోటెడ్ యాక్టర్స్ కాబట్టి ఆడియన్స్ కూడా పెద్దగా పట్టించుకోవాలి. ఒక సీన్ ఇంకోటి సితారా అండ్ సురేష్ గారి మధ్యలో ఒక సీన్ ఉంటే ఎన్టీఆర్ మధ్యలో వచ్చి లేదు నువ్వు ఇప్పుడు వద్దు వెళ్ళొద్దు అనేది చెప్తారు సురేష్ గారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అలా మాట్లాడుతున్నారు సితారా అన్న తర్వాత సురేష్ గారు అటు బ్యాక్ తిరిగి ఉంటారు. అది యాక్చువల్గా మీరు అంతవరకు ఆలోచించారా? తర్వాత ఆ డైలాగ్స్ యాక్చువల్గా ఎక్స్టెన్షన్ అంతవరకు ఆన్సర్ లేదు లేదు అంత సైలెన్స్ అక్కడే ఎండ్. అదే ఏమంటది ఏంటి ఏమైందంటది, ఎందుకంటే ఆవిడకి జనతా గురించి ఆమె కూడా తెలియదు. ఓకే, ఏంటి అసలు అప్పుడు సురేష్కి పెళ్ళి అవ్వాలా. అవును. సో ఆవిడకి జనతా గ్యారేజ్కి ఆమె తెలియదు. సో హీరోకి ఎంతవరకు తెలుసు, హీరో వర్షన్ ఆవిడ వర్షన్ ఒకటే. ఓకే, సో వాళ్ళ అమ్మని యాక్సిడెంట్లో చచ్చిపోయారు. సో వాళ్ళు ఎలా కూడా తెలియదు అనేది హీరోకి ఎంతవరకు తెలిసి ఆమెకి అదే వర్షన్. సో ఆ ఇంట్లో మొత్తం తెలిసింది సురేష్ వాళ్ళ అమ్మ నాన్నలు తప్ప సుధా గారికి కూడా తెలియదు. సో ఆవిడ షాక్ అయింది, అసలు ఒక అబద్ధం చెప్పాడండి ఇంట్లో. అది చిన్న ఊరు వెళ్తానంటే వద్దు నాకు అబద్ధం చెప్పేశాడు. ఆవిడే షాకు, ఏంటిది అనగానే అసలు ఆన్సర్ లేదు. ఏంటి ఏమైనా ఫేస్ తిప్పేసుకున్నాడు తప్ప అంతే ఎక్స్టెన్షన్ డైలాగ్స్ ఏం లేవు. అసలు అంటే భావం అంటే విజువల్ తెలిసిపోతుంది అద్భుతంగా. మీ గ్రూప్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు నిత్యామేనన్ గారు పెద్దగా కనబడలేదు ప్రమోషన్ విషయానికి వస్తే, ఏంటి దానికైనా ఇది ఉందా లేకపోతే